వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పోలీస్ అంటే సామాన్యులకు ధైర్యం, తప్పు చేసేవారికి భయం. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. నేరాల నిరోధం, ప్రజలకు భరోసా కల్పించడానికి పోలీస్ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, నేరాలు నిరోధించడం, ప్రజలకు మెరుగైన భద్రత కల్పించి భరోసా కల్పించడం, బక్రీద్ పండుగ సందర్భంగా పశువులు, గోవుల అక్రమ రవాణాను నిరోధించడం లక్ష్యంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో 23 ప్రత్యేక ప్రాంతాల్లో 9 చెక్ పోస్టులలో పోలీసు నాకాబందీ కట్టడి ముట్టడి చేసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అంతర్రాష్ట్ర అంతర్జిల్లా సరిహద్దులో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఖమ్మం రోడ్లో అమ్మ గార్డెన్ వద్ద నాకాబందీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించి ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సులు తనిఖీలు చేసి ప్రయాణికులతో మాట్లాడారు. భద్రతా రక్షణ అంశాల పట్ల, రోడ్డుపై ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వాహనదారులకు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ IAS మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏకకాలంలో 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 ప్రత్యేక ప్రాంతాలలో 9 అంతర్రాష్ట్ర అంతర్జిల్లా చెక్ పోస్టుల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ తనిఖీల ద్వారా తప్పులు చేసే వారికి భయం ఏర్పడుతుందని, సామాన్య ప్రజానికానికి ధైర్యం, భరోసా కలుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన భద్రతా రక్షణ కల్పిస్తుందని అన్నారు. గూగుల్ పే నుంచి 2 లక్షల రూపాయలు కొట్టేసి పోయింది సెల్ ఫోన్. ఒక రోజులోనే ఒక రోజు 1 లక్ష, ఒక రోజు 1 లక్ష సెల్ ఫోన్ పోయింది, 2 లక్షలు పోయింది. అందుకోసమే ఏదైనా మీ ఫోన్ పోయిందంటే ఇమ్మీడియట్లీ ఏం చేయాలో, ఫస్ట్ మీ UPI పేమెంట్ని బ్లాక్ చేయించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంటు 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 5 గంటల నుంచి 8 గంటల ప్రాంతం 3 గంటలు కంటిన్యూస్గా 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ చేస్తూ ఈ యొక్క వెహికల్స్ మీద వచ్చేటువంటి వ్యక్తులను చెక్ చేయడం, అదేవిధంగా ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను ఇమీడియట్లీ చెక్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవింగు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నా చూసుకోవడం, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ పదార్థాలు ఏమైనా మోస్తున్నారా చూసుకోవడం, వీటన్నిటి మీద ఒక సమగ్రంగా చెకింగ్ అనేది నడుస్తుంది. దీంతో పాటుగా సూర్యాపేట జిల్లాలో 8 చెక్ పోస్టులు మనకు ప్యాడీ రిలేటెడ్ కావచ్చు, శాండ్ రిలేటెడ్, గాంజాయి, అదేవిధంగా ఇతర ఇల్లీగల్ గూడ్స్ కావచ్చు, అదేవిధంగా మన బక్రీద్ పండుగ సందర్భంగా క్యాటల్ అక్రమ రవాణా కావచ్చు, వీటన్నిటి మీద 8 చెక్ పోస్టులు ఈ 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఎలా నడుస్తుందని పర్యవేక్షించడానికి రావడం మాకు సంతోషం. సో ఈ సందర్భంగా పోలీస్ వాళ్ళందరికీ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తూ, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ, వెహికల్ చెకింగ్ చేస్తూనే మీ భద్రత పాటిస్తూ ప్రజల భద్రత కల్పించాలని కోరడం జరుగుతుంది. ప్లేసెస్లో సర్ప్రైజ్గా చెకింగ్, బందోబస్తు, అదేవిధంగా నాకాబందీ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఒక 9 ప్లేసెస్లో బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చెకింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ప్రత్యేకంగా సూర్యాపేట ప్రజలకి భద్రతా భరోసా కల్పిస్తూ తప్పు చేసిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయడం, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ సంబంధించిన ప్రత్యేకంగా రహదారి భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ, అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కానీ ఏమైనా మనం సర్ప్రైజ్ చెకింగ్ చేసి అట్లా దాని మీద స్ట్రిక్ట్ నిఘా పెట్టుకోవడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా సర్ప్రైజ్ చెకింగ్ ద్వారా ప్రజలకి భరోసా రావడం, అదేవిధంగా తప్పులు, నేరాలు చేసిన వాళ్ళకి ఆ భయం కల్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తప్పు చేస్తే వాటి మీద చట్టపరంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారని ఇది చాలా ముఖ్యం. ఇది సమాజానికి ఒక మంచి దారిలో తీసుకురావడానికి, ప్రత్యేకంగా ఒక క్రమబద్ధీకరణ చేసుకోవడానికి, ఒక డిసిప్లిన్ లైఫ్ను తీసుకురావడానికి ఒక ముఖ్యమైన అంశం. దీంట్లో ఎస్పీ గారు కావచ్చు, వారి బృందం ప్రత్యేకంగా సర్ప్రైజ్గా 23 చోట చేయడం చాలా ముఖ్యం, అదేవిధంగా అభినందనీయం. అదేవిధంగా రెగ్యులర్గా 9 చెక్ పోస్టుల ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ప్రత్యేకంగా ఇది చెకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంది.
ఇది వారి ద్వారా చేస్తున్న ఈ మంచి పనికి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రజలకి తప్పు చేసిన వాళ్ళకి ఎక్కడైనా వారికి ఇబ్బందులు గురి అవుతున్నారంటే 100 నంబర్కి 100 నంబర్కి ఫోన్ చేసి వారు లేదంటే ఏమైనా ఇబ్బందులు ఎక్కడైనా జరుగుతున్నాయంటే, నేరాలు జరుగుతున్నాయంటే, డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా అంటే అట్లాంటివి ఉంటే ఇమీడియట్లీ పోలీస్కి ఫోన్ చేస్తే వారికి సంబంధించి ఇమీడియట్లీ పోలీస్ రెస్పాండ్ అవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక గొప్ప ఇనిషియేటివ్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగింది అంటే వాళ్ళు ఇంటికి దగ్గర వచ్చి ఎఫ్ఐఆర్ చేయడం కూడా వారు చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా తప్పు జరిగిన తర్వాత, నేరం జరిగిన తర్వాత ఇమీడియట్లీ ఫోన్ చేస్తే వారు పోలీస్ స్టేషన్కి రావడానికి ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ కానిస్టేబుల్ వారు ఇంటికి వచ్చి ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటివి ప్రజలు భద్రతా విషయం కావచ్చు, ఇతర అంశాల గురించి కావచ్చు, వారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో చేస్తున్న పనులకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరపున, జిల్లా కలెక్టర్గా మా తరపున శుభాకాంక్షలు. అదేవిధంగా వారికి యాక్టివిటీస్లో ప్రత్యేకంగా మా తరపున అన్ని సహకార్యాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.